ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. దసరా కోసమని నేను పూల మొక్కలు తెచ్చుకోవటానికి ఒక చోటుకు వెళ్తున్నానండి. అది ఎక్కడ ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి. ముందుగా అయితే రేపల్లో బయలుదేరామండి. రేపల్లో బయలుదేరిన తర్వాత ఓల్డ్ టౌన్ చూపించాను చూసారా? ఓల్డ్ టౌన్ దాటిన తర్వాత ఇటు స్ట్రైట్ తిరిగితే ఓల్డ్ టౌన్ దాటిన తర్వాత పెనుమూడు వెళ్ళే దావలో వెళ్తున్నా. పెనుమూడి దాటేసాను చూసారా? పెనుమూడి రోడ్లోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత ఆర్చి ఉంటుంది చూడండి. ఆర్చి దాటిన తర్వాత పెనుమూడేనండి. అక్కడ నుండి మనం పెనుమూడులకే కౌంట్ చేస్తారు. ఆ ఆర్చి లోపలికి వస్తే రేపల్లె, అవతలకి వెళ్తే పెనుమూడి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాననేది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే మీకు ఇంకొక మాట చెప్పాలండి. ఈ మొక్కలు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే అండి, దసరా 3 నెలలు ఉంది కదా, 2 నెలలు ఉంది కదా, అప్పుడే ఎందుకండి అక్టోబర్ కోసమని ఇప్పుడే ఎందుకు అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు పెడితే మాత్రమే మనకు అక్టోబర్ టయానికి మనకి పూలు అనేది అందిస్తుంది మొక్కలనేవి. అందుకని 2 నెలలకు ముందే నేనైతే పూల మొక్కలైతే ఏర్పాటు చేశానండి. అవి బతకాల, వాటికి ఇప్పుడే కదండి జల్లులు వర్షం పడుతుంది. ఆ వర్షానికి అవి బాగా వస్తాయి అని చెప్పి నేను కొంచెం లేట్గా అయితే మొదలుపెట్టాను ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం అయితే ఆషాఢ మాసం స్టార్టింగే తెచ్చుకున్నానండి. ఆషాఢ మాసం స్టార్టింగ్ తెచ్చుకోవటం వల్ల ఏమైందంటే దసరా టైంకి ఫుల్గా 9 రోజులకు కూడా ఫుల్గా పూలు అయితే ఇచ్చింది. దసరా అయిపోయిన తర్వాత కూడా మాకు పనికొచ్చాయి. అప్పుడు కూడా కార్తీక మాసం దాకా ఇచ్చినాయండి. బాగానే ఇచ్చినాయి. పెద్ద పెద్ద పూలండి. అవి ఎక్కడ ఏంటనేది ఈ వీడియోలో ఫుల్గా ఇచ్చేస్తాను చూడండి. ఎందుకంటే మీకు ఆ ఊరు బోర్డు చూపించి నాకు చెప్దామని నేను ఇంతవరకు కూడా ఆగాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయబాకండి. అలాగే ఇక్కడ బంతిపూలలో 2 రంగులైతే ఉంటాయండి. ఒకటి ఆరెంజ్, ఇంకొకటి ఎల్లో కలర్ అయితే లభిస్తాయి. మేము పోయిన సంవత్సరం తెచ్చుకున్నప్పుడు ఎల్లో ఒకటే ఉన్నాయండి. అలాగే ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు లక్కీగా మనకి ఆరెంజ్ మరియు ఎల్లో కలరు ఉన్నాయండి. చాలా ఆనందం అనిపించింది. మా కోసమే ఉన్నాయేమో అనిపిస్తుంది. 3 సంవత్సరాల నుండి వెళ్తూ ఉన్నానండి. వెళ్తున్నా కూడా ఆ కలర్ అయితే నాకు లభించలేదు. ఈ సంవత్సరం అయితే లక్కీగా నాకైతే అవి లభించాయి. అవి కూడా తెచ్చుకున్నానండి. అలాగే వారి దగ్గర వంగ మొక్కలు, టమాటా మొక్కలు, మిర్చి మొక్కలు ఇవన్నీ కూడా వారి దగ్గర లభిస్తాయి. కావాల్సిన వారు వెళ్ళి తెచ్చుకోవటమేనండి. ఇక్కడ కొరియరు అలాంటివి ఏం చేయరు. మనం డైరెక్ట్గా వెళ్తే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారండి. అది కూడా మనం ఉదయం 10 గంటల నుండి మళ్ళీ 12 వరకు ఇస్తారు. తర్వాత 1 గంట 2 గంటలు గ్యాప్ ఇచ్చి 2:30 కాడ నుండి మళ్ళీ 4 వరకు మళ్ళీ మొక్కలైతే ఇస్తారండి. 4 దాటితే మాత్రం మొక్క అనేది ఇవ్వరండి. అక్కడే పక్కనే ఉంటారు వారు. అయినా సరే 4 దాటిన తర్వాత ఒక్క మొక్క కూడా ఇవ్వరండి. మీరు ఆలోచించుకుని వెళ్ళేటప్పుడు ముందే తీసుకోండి. అలాగే ఈ వీడియో తీయటానికి కారణం ఏంటంటే రేపల్లె చుట్టుపక్కల ఎవరైనా నా ఛానల్ని అయితే చూస్తున్న వారైతే వారికి ఉపయోగపడుతుంది. వారు కూడా ఈ సంవత్సరం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. అలాగే మనకి అనుకోవచ్చు మీరు, రేపల్లో కూడా అమ్ముతారు కదా బళ్ళ మీద పెట్టి, అదేంటి ₹10, ₹20 పెద్ద పెద్ద మొక్కలు. ఆ మొక్కలండి ఎటువంటి ఉపయోగం లేదండి. విత్తనాలు కూడా అమ్ముతారు. పోయిన సంవత్సరం విత్తనాలు పెడితే ఒకటి వచ్చిందండి ఒక మొక్క. అవి కూడా పూలు సరిగ్గా రాలే. అందుకని చెప్పి నేను అలాంటివి తేనండి. ఎప్పుడు కూడా ఇక్కడ మనకు దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్ళి తెస్తాను. ఇంతవరకు ఊరు పేరు చెప్పలేదు కండి. ఊరు పేరు వచ్చేసరికి రావి అనంతారం అంటారండి. ఇక్కడ మనం వెళ్ళాలంటే పెనుమూడి 4 రోడ్లు కూడలు ఉంటుంది కదండి. కూడల్లో లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి. రైట్ సైడ్ తిరిగితే ఏంటంటే ఇక్కడ మోరతోట వెళ్తాం. స్ట్రైట్గా వెళ్తే పెనుమూడు ఆర్చి వస్తుంది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫస్ట్ ఊరే రావి అనంతారం అనే ఉంటుంది. ఆ ఊర్లో స్టార్టింగ్ వెళ్తుండగా అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అట్లానే వెళ్తుండగా లెఫ్ట్ సైడు ఒక గ్రీన్ కలర్ మ్యాట్తో ఒక బారు, ఒక 2 ఎకరాల పొలాల్లో ఈ విధంగా అయితే వేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడిగితే వారు ఇస్తారండి. ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న విత్తనాలు వేసి మొక్కలు పెంచుతారండి. అలాగే విత్తనాలు కూడా చాలా మంచివండి. అలాగే ఈ విత్తనాలు వేసిన వారు ఆ మొక్కలు ప్రతి ఒక్క మొక్క కూడా బతుకుతుందండి. అంత మంచిది ఇక్కడ
ఎటువంటి ఎరువులు వేయకుండా చేస్తూ ఉంటారు ఇక్కడ చిన్న చిన్న మొక్కల్ని. చూస్తున్నారు కదా లోపలికి దిగాలండి. రోడ్డు ఉంది కదా, రోడ్డు చూపించే దాంట్లో నుండి లోపలికి దిగంగానే ఇక్కడ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటాయండి. నేనైతే అక్కడ వీడియో తీనీరు. నేనైతే వారు అటు తిరిగి ఉండగా నేను మీకోసం చూపిద్దామని ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిద్దామని ఈ వీడియో లోపలికి వెళ్ళి తీశాను. చూస్తున్నారు కదా అక్కడ కవర్లు కట్టారు కదండి, ఆ పైపుల మీద వేసేస్తారు. అంటే బయట నుండి వచ్చిన ఎండ పడదు, నీరు పడకుండా నీట్గా పెంచుతారు. అలాగే నేను మొక్కలు తెచ్చుకున్నాను అన్నాను కదండి, అవేంటియో చూడండి. మిరప మొక్కలు 17 మొక్కలు తెచ్చుకున్నాము. టమాటా మొక్కలు 10, వంగ మొక్కలు 20 మొక్కలు అయితే తెచ్చుకున్నాము. అలాగే అక్కడ చూస్తున్నారు కదండి బంతి, అవి ఒక 20 మొక్కలు తెచ్చుకున్నాము. టోటల్ వచ్చి మాకు 200 అయితే పడిందండి. సుమారు 200 అయితే పడినాయి. బంతి రేటు మాత్రం చెప్తున్నాను ఇక్కడ, అవి మాత్రం గుర్తులేదు. 2-3 రూపాయలు తీసుకున్నారు అంతేను. అక్కడ బంతి అయితే మాత్రం 5 రూపాయలండి. అక్కడ 100 రూపాయలు, 20 మొక్కలు కలిపి 100 రూపాయలు అక్కడే సరిపోయినాయి. మిగతావి ఈ మొక్కలు అయితే తీసుకున్నాను. 2 రూపాయల్లో ఏమో పడినాయండి, అవి అయితే తీసుకున్నాను. అవన్నీ కూడా ఇంటికి వచ్చినాక, అంటే మా పక్కన సైట్ ఉంది, వారు పెట్టుకోమన్నారని చెప్పి నేనైతే ఈ సంవత్సరమేనండి స్టార్ట్ ఇక్కడ పక్కన పెట్టుకోవటం. ఎప్పుడు కూడా తెచ్చుకుని ఇంటి ముందు అలా పెట్టుకునే వాళ్ళం చిన్నగా. ఈ సంవత్సరం మాత్రం కొంచెం పక్క స్థలం ఖాళీగా ఉందని కొంచెం ఎక్కువ మొత్తంలో మొక్కలు అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు కూడా 10 మొక్కలు అయితే తెచ్చుకుంటాను. ఈసారి మాత్రం ఎక్కువగానే మొక్కలైతే తెచ్చుకున్నానండి. మీకు కూడా ఈ వీడియో చూపిద్దామని ఎలా నాటుకున్నాను ఏంటనేది కొంచెం పైకి వచ్చినా కూడా మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను, ఎలా పెరిగినాయి ఏంటి అనేది కూడా. ఇక్కడ వరకు ఇదండి, చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నాటేశాను మొత్తం కూడా. అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా నాటేశాను. కొన్ని చోట్ల 2 మొక్కలు పెట్టాను, ఒక్కొక్క చోట ఒక మొక్కే పెట్టానండి. ఆ వంగ మొక్కలు మాత్రం ఒక్కొక్కటి పెట్టాలండి. బంతి, టమాటా కానీ అవి మాత్రం 2గా పెడితే బాగా పెరుగుతాయి కాబట్టి అదే విధంగా అయితే పెట్టాను. 2 కలర్స్ అయితే ఉన్నాయండి బంతిలో. టమాటా, వంగ ఇవైతే పెట్టానండి. పోయిన సంవత్సరం వంగ మొక్కలకి ఒక మొక్కకే 2.5 కేజీలు అయితే వచ్చినాయండి. నాకైతే చాలా ఆనందం అనిపించిందండి. మన పెరట్లో మనం పెంచుకున్నవే మొక్కలతో మనం ఏమైనా కూర వండుకుని తింటే ఆ ఆనందమే వేరు కదండి. అదైతే నాకు చాలా ఆనందం అనిపించిందండి. మరొకసారి లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే అక్కడైతే పెంచుతూ ఉంటారండి. కవర్లు వేసేస్తారు వాన పడంగా లేదు ఎండ వచ్చినా కూడా వేసేస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.